హైపర్ న్యూస్ కి స్వాగతం. సైదాపురం మండలం కేంద్రంలో 2 నెలల క్రితం జై భారత్ సేవా సంస్థ స్ఫూర్తితో తాను చలివేంద్రను ఏర్పాటు చేసి గురువారం ముగింపుగా మజ్జిగ చలివేంద్రను నిర్వహిస్తున్నట్లు రాపూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శివ తెలిపారు. ఈ సందర్భంగా సైదాపురం బస్టాండ్ సెంటర్లో పాదచారులకు మజ్జిగను అందజేసి దాహార్తిని తీర్చారు. ఈ సందర్భంగా సైదాపురంలో ప్రతి సంవత్సరం వేసవిలో చలివేంద్రను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సైదాపురంలోని శివ సోదరులు పాల్గొన్నారు. సో గత 2 నెలల క్రితము ఇక్కడ కార్యక్రమం సేవా భారతి కింద కార్యక్రమం జరపడం జరిగింది. కుండలు పెట్టి ఇట్లా మంచి నీటి కార్యక్రమం జరపడం జరిగింది. ఇది ముగింపు కార్యక్రమంగా ఇవాళ మజ్జిగ ఇదే చోట నిర్వహిస్తున్నాము. నేను సైదాపురం వాస్తవ్యుడే, మా చెంచుబాబు కూడా సైదాపురం వాస్తవ్యుడే. మా ఇద్దరి తరఫున మా అన్న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఉపాధి హామీ పనులు చేయకుండానే కొన్ని గ్రామాల్లో పనులు జరిగిపోతున్నట్లు మస్టర్లు ఎక్కిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఉపాధి హామీ పనుల పురోగతిపై ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఘాటుగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ శ్రామికులను పనులకు ఎక్కువ మంది పని వచ్చేలా పనులు నాణ్యత ఉండేలా చూడాలని అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రామచంద్రయ్య, టెక్నికల్ సిబ్బంది, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మీటింగ్ లో మీరు వచ్చింది నెక్స్ట్ వీక్ కి పురోగతి ఏందని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ మీటింగ్ ఇది కూడా మినిట్స్ కూడా ఆడికి పంపించమని ఫార్మాట్ పెట్టినారు. సైదాపురం మండలంలోని గులించర్ల గ్రామానికి చెందిన స్వర్ణ కృష్ణవేణి, వారి కుమార్తెలు శిరీష, శ్రావణి, శారదలకు పొలం విషయంలో తమకు ఉమెన్స్ రైట్స్ సంస్థ ద్వారానే న్యాయం జరిగిందని బాధితులు వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితురాలు శ్రావణి మాట్లాడుతూ తమ పట్టా పొలంను బంధువులు అడ్డుకుంటూ తమను ఇబ్బంది పెడుతున్నారని, దీంతో ఆల్ ఇండియా కౌన్సిలర్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్ సంస్థను ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. దీంతో వారు తహసీల్దార్, ఇతర అధికారులతో మాట్లాడి మాకు న్యాయం చేశారని వివరించారు. ఇందుకు సంస్థ ప్రతినిధులు సాల్మన్ రాజు, వేముల సుమతి, సత్యనారాయణ, చాందిని, శ్రీనివాసులు, రత్నమ్మలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సైదాపురం మండలం గునించర్ల గ్రామం సన్నా బలరామరెడ్డి గారి కుమారుడు సన్నా ధనంజయ రెడ్డి, కృష్ణవేణమ్మ గారి వాళ్ళ కుమార్తెలైన ఆస్తి మా బంధువులు ఇబ్బంది పెడుతున్నందున గునించర్ల గ్రామంలో మేము హ్యూమన్ రైట్స్ వాళ్ళ ద్వారా ఈ 35 సంవత్సరాలని ఆస్తిని ఈరోజు మేము స్వాధీనం చేసుకుంటూ జేసీపీని పెట్టి వాళ్ళ ద్వారా ఈ ఆస్తిని తీసుకోగలడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దీన్ని చేపిస్తూ ఉంటావు, జనాభా వచ్చి పడతారు, మేము కప్పుకున్నా ఉంటూ వచ్చి పడిపోతారు. మేము ఉన్నాగానే 2-3 చేసి మనం తుక్కట్టు కాలుతూ దుక్కు చిన్న అంతుందా ఒక్క స్నాప్ కొట్టు, వాళ్ళ మెసేజ్ ఫస్ట్ తీసుకో, తర్వాత కట్ చేసిన తర్వాత ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రాజన్ అనే నేను, సౌత్ ఇండియా ఉమెన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుమతి గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి
ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారు, అలాగని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి చిలకూరు మండల ప్రెసిడెంట్ నారాయణ గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశు, అలాగని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి చిలకూరు మండలకు సంబంధించినటువంటి మరొక పేరు వ్యక్తి రాపూర్ మండలకు సంబంధించినటువంటి రత్నమ్మ గారు, అలాగనే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి గూడూరు మండల ప్రెసిడెంట్ అయినటువంటి చాందిని తదితర ఈరోజు మేము సైదాపురం మండలంకు చెందినటువంటి స్వర్ణ కృష్ణమేణం అనేటువంటి ల్యాండ్ విషయము దరిదాపులుగా 35 సంవత్సరాలుగా డిస్ప్యూట్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ని ఆ తదుపరి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సంప్రదించిన తర్వాత మేము అధికారులకి ఇంటిమేట్ చేసి ఎంఆర్ఓ గారిని, అలాగని విఆర్ఓని, ఆర్ఐని, మండల సర్వేని అందరినీ స్పందింపజేసిన తర్వాత ఆ తర్వాత ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా సైదాపురం పోలీస్ స్టేషన్కి కూడా ఇంటిమేట్ చేసిన తర్వాత ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని వచ్చి ఈ భూమికి శుభ పరిణామంగా ఈరోజు నిజంగా ప్రారంభించబడిన ఈ పనిని సంపూర్తి చేసి వారికి సర్వహక్కులు కల్పించడానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా మా వంతు మేము సేకరించి వారికి ముందంజ వేసి అప్పగించడానికి మేము ఈరోజుగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా శుభపరిణంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా జేసీపీ ద్వారా ఈ పని జరిగించడానికి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో కెరియర్ ప్లానింగ్ అండ్ గోల్ డిజైన్ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఉమాచంద్ పాల్గొని విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో కెరియర్ ప్లానింగ్ అండ్ గోల్ డిజైన్ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఉమాచంద్ పాల్గొని విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఉమాచంద్ మాట్లాడుతూ ఇంటర్ తర్వాత ఏ రంగంలోకి వెళ్ళాలి, దాంట్లో ఉన్న అవకాశాలు ఏమిటి, వాటిపై అవగాహన పెంచుకోవాలని, అలాగే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించే వరకు కష్టపడాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఫాలో అవ్వండి అంతే, చాలా ఏం కాదు. ఓకేనా? అక్కడంతా మీ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? మేడం సార్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా. సో కాబట్టి మీకు ఏం భయం లేదు. ఓకేనా? జస్ట్ నేనే కానీ అది ఫాలో అయిపోతే చాలు. ఏంటంటే ఇక్కడ మనము తెలుసుకుందాం సింపుల్గా, జస్ట్ ఎక్కువ టైం కాదు. జస్ట్ మీకు ఒక ఐటమ్ చూపిద్దాము. అసలు మన కాన్షియస్ మైండ్ సబ్జెక్ట్ మైండ్ ఉందా లేదా, ఇంకా దాని ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఉన్నారు మీకు తెలియదు గవర్నమెంట్ వెళ్తున్నారు, పొట్టుగా తీసుకుండాలి హాయిగా 1 2 3 మెల్లగా హాయిగా మెల్లగా నాతో వస్తూ మెల్లగా పైకి లేచి నిలబడుతూ పూర్తిగా మీ శరీరం ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ స్థితిలో ఉన్నారు మీకు తెలియనంత గవర్నమెంట్లో ఒంటరిగా ఇంకా వేగంగా తీసుకుంటుండాలి. 2 పూర్తిగా మీ శరీర అవయవాలన్నీ కూడా మెల్లగా హాయిగా మెల్లగా ఎదురుకు వస్తూ ఉండాలి. పూర్తిగా ఇంకా హాయిగా ఇంకా ప్రశాంతంగా మీరు మెల్లగా నా మాట వింటున్నారు. మెల్లగా ఒక్కొక్కడికి ఎదురుకేసుకుంటూ రావాలి వేగంగా. నేను గుర్తుకుందా తెలీదా? సరే అలా చూసానండి, కోసం కూర్చుకున్నదండి. ఇప్పుడే చూసావా? నాకేం తెలియదు కదా. వెరీ గుడ్. నీ పేరు తల్లి? నందిని. ఓకే. ఇక్కడికి జస్ట్ కొంచెం ఈ టాపిక్ పక్కన పెడితే ఇంకొకటి కొంచెం ఇటు ఇప్పుడుదాకా సైంటిఫిక్గా చెప్పుకోవడం, నేను కొంచెం స్పిరిచువాలిటీని కూడా యాడ్ చేద్దాము. ఇది చెప్పి
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుందని, అలాగే బ్యాంకు లోను మంజూరు చేయడం జరుగుతుందని, సోలార్ కరెంటు వల్ల విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చని గూడూరు ఎలక్ట్రికల్ ఈఈ నరేందర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతం విద్యుత్ సంస్థ గూడూరు డివిజన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై ప్రభుత్వ విద్యుత్ వినియోగదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. సోలార్ కరెంటుపై వినియోగదారులకు ఉన్న సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ కరెంటు ఏర్పాటు చేసుకోవచ్చని, దీని ద్వారా విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చని తెలిపారు. సోలార్ కరెంటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, అలాగే బ్యాంకులో రుణాలు మంజూరు చేస్తాయని, ప్రజలు వీటిపై అవగాహన పెంచుకొని సోలార్ కరెంటును ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఈ సమావేశంలో పలు సోలార్ కంపెనీల ప్రతినిధులు, విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. ఒక 2 పాయింట్లు మాత్రం నేను కార్యక్రమంలో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతాను. అయితే ఈ కార్యక్రమంలో అవగాహన కార్యక్రమం మంది వెండర్స్ రిజిస్టర్ కావడం జరిగింది. ఈ గూడూరు డివిజన్ కూడా మన డివిజన్లో చాలామంది ఉన్నారు. దాంట్లో ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము. ఈ ఇయర్ ఏపీ గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఎస్సీని రిఫ్లెక్ట్ చేసి 2 సైడ్ నుంచి జనరేషన్ అనేది రావడం వల్ల 4 నుంచి 6 యూనిట్స్ వరకు జనరేషన్ అనేది వస్తుంది. తక్కువ స్పేస్లో జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్, ఇప్పుడు 3 కిలోవాట్ మీడియాకి షార్ట్ కట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న పీఎం సూర్య ఘర్ యోజన, ప్రధానమంత్రి సూర్య ఘర్ బిజిలీ యోజన అనే ఈ పథకంలో వినియోగదారులకి సబ్సిడీని ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధంగా అయితే బిల్లులో వచ్చే సేవింగ్ ఏదైతే ఉంటుందో, బిల్లులో వచ్చే తగ్గుదలని వాళ్ళు దాన్ని బ్యాంకుకి ఈఎంఐ ద్వారా కట్టడం ద్వారా, బ్యాంకులు లోన్ ప్రొవైడ్ చేయడం ద్వారా వినియోగదారులకి సులభంగా రూఫ్ టాప్ సోలార్ అంటే ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకునే సోలార్ జనరేటర్స్ ఏర్పాటు చేసుకునేదానికి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా వినియోగదారుల్ని, వాళ్ళు ఎవరైతే సరఫరాదారులు ఉంటారో వాళ్ళిద్దరినీ కూడా ఇక్కడ అనుసంధానం చేయడం, వినియోగదారులకు ఉండే అనుమానాలను నివృత్తి చేయడం, సరఫరాదారులకి ఏ విధంగా వాళ్ళు చేస్తారు అనే దాన్ని వాళ్ళకి వివరించడం, ఇవన్నీ కూడా జరిగింది. దాంట్లో 3 కిలోవాట్లు, 2 కిలోవాట్లు, 1 కిలోవాట్లు వినియోగదారులకు వీలైన ఎంతవరకు వీలైతే అంతవరకు సరఫరాని తీసుకోవడానికి, అంతవరకే సోలార్ ప్యానెల్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది. వాళ్ళు ఎంత తీసుకుంటే దానికి తగిన లోన్ మాత్రమే తీసుకుంటారు. దీనిలో ఇంకొకటి ఏంటంటే అదనంగా 20,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం వలన లోన్ తీసుకోవాల్సిన అమౌంట్ చాలా తగ్గుతుంది. ఆ లోనుకి కట్టే ఈఎంఐని బిల్లులో వచ్చే ఆదా సుమారుగా సరిపోతాయి అని చెప్పి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. వినియోగదారులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సోలార్ ప్యానెల్ని ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకొని మీరు బెనిఫిట్ పొందండి, పర్యావరణానికి మేలు చేయండి, అలానే విద్యుత్ బిల్లుల నుంచి ఆదా పొందండి. అందరికీ ఉపయోగకరమైన ఈ సోలార్ని ఇంటి పైకప్పులపై ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తారు. జబర్దస్త్ నటుడు శాంతికుమార్ గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జబర్దస్త్ కామెడీ షో నటులు శాంతికుమార్ కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శాంతికుమార్ను ఘనంగా సన్మానించి వేద ఆశీర్వాదాలు అందజేశారు. శాంతికుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో గతంలో 8 సంవత్సరాలు నివసించామని, మా సొంత గ్రామంతో సమానమని అన్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి ఇన్స్టాగ్రామ్లో అందరూ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు ఆలయ విశేషాలను తెలుసుకోవాలని కోరారు. వెంకటేశ్వర స్వామి గుడి గుర్తిదే వెంకటేశ్వర స్వామి గుడి గుర్తిదే
शांतकुमार नामदेश गोविंद नामदेश आदित्य नामदेश महालक्ष्मी नामदेश सहाकुंड आनंद गोत्रोष कृष्णा नामदेश श्रीता नामदेश राकेश नामदेश सन्नी नामदेश जनाद नामदेश महानमेश विष्णु गोत्रोष उदिता नामदेश निर्मल नामदेश शाइना नामदेश आरिफ नामदेश मौला नामदेश ओम नमो श्री श्री विष्णुवादोदकं पावनं शुभगुंडं श्री विष्णुं श्रीमहीरुक्तं शान्तं शेषं गगाधं दर्णाद्यावदान सोमसामान्यं श्रीवत्साङ्गं दुर्गां ओम दुःख्यास्महुरे नमो दद्यावृत्तन्देवन्तधेमोऽस्तु अनुराधान् विडावर्धरन्धार्दण्डे मदस्वीराः त्रिणवे देवानावृत्तानि त्रिणश्छन्दागुं त्रिणधमानि श्रीमे लोकाः यो वेदां ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च आरुक्कीर्तिं प्रजां ददुः भागदेवे देवब्राह्मणारुणे बुद्धरेत् ब्राह्मणो वै दर्वा देवताः दर्वाभ्रेवेन देवता बुद्धरति यावदेर्वै देवतास्था सर्वा वेदब्राह्मणे वदन्ति देवदेनाप्नोति सर्वं जयति प्राचीदिग्भागे इन्द्रो देवता इन्द्रप्रदादात्राद्याविवर्धनमुष्णुते दक्षिणदिग्भागे धर्मराजो देवता धर्मराजप्रदादात्तायुष्याविवर्धनमुष्णुते सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रदादा सकलसाम्राज्याभिवर्धनमुष्णुते श्रीर्वच्चस्प्रमारुष्यमारोग्यमावेदाक्षोभामानं महीयते धान्यं धनं वरं बहुपुत्रणां दधं वत्सरं दीर्घमारुः शतमानं भवति शतार्पशतेन्द्रिय आरुष्येवेन्द्रियविदश्यते तदं गणेशस्वां परिपूर्णानुग्रहप्रदानप्रस्तुते तदं आयुष्यावतरस्तधं गणेशस्वां परिपूर्णानुग्रहप्रदानप्रसिद्धिरस्तु चाहिए గూడూరు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సో ఈరోజు గూడూరుకి ఒక పర్సనల్ ఒక అకేషన్ కోసం మేము రావడం జరిగింది మా ఫ్యామిలీతో. సో మా మిసెస్ అలాగే మా పాప, సో మేమంతా కూడా ఫ్యామిలీగా ఈరోజు గూడూరు, ఎందుకంటే గతంలో గూడూరులో నేను 8 సంవత్సరాలు ఉన్నాం అనమాట ఇక్కడే. కాబట్టి స్థానికంగా ఇది మా సొంత ఊరు ఉన్నట్టు ఒక ఫీలింగ్. కాబట్టి గూడూరుకి ఫ్యామిలీతో రావడం జరిగింది. అలాగే
ఈ శుభ సందర్భంగా అదృష్టం అనుకోవాలి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. ఇప్పుడే పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని బయటకు వచ్చాము. ఇంకొక శుభవార్త తెలిసింది ఏంటంటే, నేను ఎప్పుడు అనుకునేవాడిని గూడూరులో ఉంటూ అక్కడ రోజు ఎప్పుడు మాకు ఖాళీ దొరికినా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాళ్ళం అని. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయామే, దూరం అయిపోయాము నా గూడూరుకి అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాము మేము. కానీ రాగానే గుడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే, ఒక మంచి వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేశారు, ఒక ఛానల్ ఇన్స్టాగ్రామ్లో. సో వెంకటేశ్వర స్వామి _టెంపుల్_ గూడూరు. సో దీన్ని ఫస్ట్ అందరం కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఎప్పటికప్పుడు మనకు ఆ దేవుడికి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు నాకు ఆ భయం లేదు, హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఈ వెంటనే ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు ఈ గుడికి సంబంధించిన అప్డేట్స్ తెలిసిపోతాయి. సో ఇది ఇలా నాకే కాదు, చాలా మందికి కూడా ఇప్పుడున్న బిజీ లైఫ్లో స్వామిని ఇలాగా మన సోషల్ మీడియా ద్వారా కూడా దర్శనం చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్, గుడికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం అందరం తెలుసుకోవడానికి వీలుగా ఈ ఇన్స్టాగ్రామ్లో మరి అకౌంట్ స్టార్ట్ చేశారు. మీ అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మర్చిపోద్ది, ఇదిగో ఇక్కడ ఉంది వెంకటేశ్వర స్వామి _టెంపుల్_ గూడూరు. సో ఇది మన ఛానల్, మన ఇన్స్టాగ్రామ్ కాబట్టి మీ అందరూ ఫాలో చేసి మన స్వామివారి కీర్తి ప్రదర్శనలు, ఆయన కరుణా కటాక్షాలు మొత్తం అన్ని చోట్లకి వ్యాపించేలాగా మీరందరూ కూడా ఫాలో చేసి దీన్ని ఆశీర్వదిస్తారు, మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటూ, అలాగే గుడి సంబంధించినటువంటి మరి సార్ పెద్దలందరికీ కూడా భార్గవ్ గారికి అలాగే వాసు గారికి, ఇంకా ఇక్కడ పురోహిత్యం చేస్తూ వాళ్ళు ఎన్నో దేవుడికి దగ్గరగా ఉంటూ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, చాలా అదృష్టం అనుకోవాలి. అలాగే రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గూడూరు ప్రేక్షకులందరూ స్వామివారి కృపా కటాక్షాలు పాత్రలు అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో వెంటనే ఫాలో అయిపోండి, నేనే ఫస్ట్ ఫాలో చేస్తున్నాను. సో మీరు కూడా వెంటనే ఫాలో చేసేయండి. వెంకటేశ్వర స్వామి _టెంపుల్_ గూడూరు. థ్యాంక్ యూ. మీ జబర్దస్త్ శాంతి కుమార్. సో గూడూరులో నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా మంచి ఇక్కడ నేను ఎదిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ టీవీ ఫీల్డ్కి వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. సో కానీ ఈ ప్రేక్షకులందరూ ఆదరించబట్టి ఒక అడుగు ముందుకు వేసాను, కాబట్టి గూడూరు మీద కృతజ్ఞత నాకు ఎప్పటికే ఉంటుంది. సో నాలాగే ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా నెక్స్ట్ తరం కంటిన్యూ చేస్తున్నాడు గూడూరులో రాకేష్ అని మిమిక్రీ ఆర్టిస్ట్. మా తమ్ముడు ఇక్కడే గూడూరు స్థానికుడు అనమాట. సో మేము ఇక్కడ వస్తున్నాం ఇలా గూడూరు అని తెలవగానే మాకు వెంటనే ఇక్కడ ఈ దర్శనానికి కానీ, ఆ తర్వాత ఇక్కడ నేను ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ తమ్ముడు నాకు మంచి సపోర్ట్గా ఉన్నాడు. సో నెక్స్ట్ జన్ ఆర్టిస్ట్గా మనవాడు మంచిగా మీ అందరినీ ఎంటర్టైన్ చేయగలడు, మీ అందరూ కూడా ఆదరిస్తారని, రాకేష్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే. సో ఎప్పటికప్పుడు మా ప్రోగ్రామ్ సంబంధించి కానీ, నా డెవలప్మెంట్ సంబంధించి కానీ మంచి మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వేస్తూ చక్కగా నన్ను సపోర్ట్ చేసినటువంటి మన గూడూరుకి సంబంధించిన ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా అందరికి సంబంధించినటువంటి పాత్రికేయులకు, అలాగే మన గూడూరు పెద్దలందరికీ కూడా పేరు పేరున ఈ సభ నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శాంతి కుమార్. కొంతమంది సిబ్బంది చేసే పనుల వల్ల మొత్తం రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం వస్తుందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయని, ప్రజలకు ఎప్పుడు రెవెన్యూ శాఖ సేవలు అందిస్తుందని గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని మెప్మా భవనంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెవెన్యూ డే సమావేశం నిర్వహించారు. పలువురు రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో అన్ని ఆన్లైన్ వ్యవస్థ వచ్చిందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వలేకపోతున్నామని, అయితే ప్రజలు తహసీల్దార్ వీఆర్ఓలు సక్రమంగా పనిచేయడం లేదని అనుకుంటున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, నాయకులు మఠం శ్రావణి, రాజు, పెంచలయ్య, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మీరు కనుక ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ డ్రాఫ్ట్ చేయటము ఇవన్నీ నేర్చుకొని మీరు కనుక మంచి డ్రాఫ్టింగ్ చేస్తూ రిపోర్ట్స్ తహసీల్దార్స్తూ ఉంటే మీరు మీ ద్వారా తహసీల్దార్ గారు న్యాయం చేయగలుగుతారు. మీ మీదనే ఆధారపడి ప్రతి
అది విలేజ్లో ఉండేటువంటి డేటా అయితేనేమి అక్కడ ఉండేటువంటి మీరు కనుక మంచి సేవ చేసినప్పుడు విలేజ్ ఆఫీసర్స్ మంచి సేవ చేసినప్పుడు ఆ తహసీల్దార్ గారికి మంచి పేరు వస్తుంది కూడా అవ్వచ్చు. కానీ ఎక్కడో ఒక చోట రెండు చోట్ల జరిగిన విషయాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తానికి ఆమోదించడం అనేది మంచి పద్ధతి కాదు. అందరం కూడా వీలైనంత వరకు ప్రజలతో కలిసి ప్రజలకి మంచి చేయాలని మా యొక్క ప్రయత్నం అంతా కూడా మా డిపార్ట్మెంట్ దాంట్లో చాలా వరకు సఫలీకృతం అవుతుంది. ఇప్పుడు ఏ పథకమైనా కూడా మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ లబ్ధి రావాలన్నా కూడా తహసీల్దార్ దగ్గర నుంచే వస్తుంది. మీరు మిగిలిన డిపార్ట్మెంట్లు మా డిపార్ట్మెంట్లు చూసినప్పుడు ఒక డబ్బు విషయం చూసినప్పుడు మాత్రమే వేరుగా ఉంటుంది. మిగిలిన సేవల విషయంలో చూసినట్లయితే బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్తే 5 గంటలకి టైం అవుతుందని అంటే 3 దాకే క్లోజ్ చేసేస్తాడు. డోర్ క్లోజ్ చేసి లోపల ఉన్న మందుకే చేస్తాడు. ఒక్క నిమిషం తేడా అయినా కూడా వాడు ఎలా చేయడు. స్కూల్లో టీచర్ ఉన్నాడంటే ఆధార్ కార్డులో కానీ ఏదైనా ఒక సర్టిఫికేట్లో చిన్న పొరపాటుగా కూడా వాళ్ళు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అది మార్చుకురమ్మంటారు. మీరు మీ బిడ్డ పుట్టినప్పుడు మీ ఇంట్లో పెట్టుకునే పేరు బేబీ అని మీ భార్య పేరు బేబీ అని రాపిస్తారు. 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత 10వ తరగతికి వచ్చినప్పుడు అసలు పేరు మారుతుంది. అది మార్చాలంటే బేబీ సుబ్బమ్మ ఇద్దరు ఒకళ్ళని చెప్పేసి ఒక సర్టిఫికేట్ రమ్మంటారు. మిగిలిన ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎవరు పొద్దున్నే వస్తారు, ఫోన్ వచ్చి అడుగుతారు. ఇవ్వలేకపోతే మళ్ళీ వెంటనే ఇంకొకరి నుంచి ఫోన్ వస్తుంది. మీరు నిమిషాల ప్రకారం పనిచేయాలి. అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక సందర్భంలో ఒక కులం సర్టిఫికేట్కి 30 రోజులు టైం ఉంటుంది ప్రభుత్వం నిర్దేశించిన సమయం. పొద్దున్నే మీ సేవకి వెళ్తాడు. మీ సేవలో 4 రోజులు 5 రోజులు సర్వర్ రావట్లేదు, లేకపోతే వాడికి ఇష్టం వచ్చినప్పుడు వాడు కడతాడు. 4 రోజులు ఓర్పుగా ఉంటారు. మా దగ్గరికి వచ్చేప్పటికి 5 నిమిషాల్లోనే సర్టిఫికేట్ అవ్వలేదు, సునీల్ అన్న మా సర్టిఫికేట్ చేయట్లేదు, ఎంఆర్ఓ పని చేయట్లేదు, విఆర్ఓ పని చేయట్లేదు, విఆర్ఓ డబ్బులు తీసుకుంటున్నాడు అని అంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో డబ్బు తీసుకున్నా తీసుకోకపోయినా ఆ మాట అంటే ప్రజలు వెంటనే అది నిజమో అబద్ధం తర్వాత సంగతి. రెవెన్యూ వాళ్ళు డబ్బులు అడిగారు అనేది ఒక మాట అంటే అది నిజమని ఖచ్చితంగా నమ్మేస్తారు. మీ అందరికీ కూడా అప్పుడు తెలుసు ఆన్లైన్ లేని టైంలో సార్కి అదే ఇది పేదోడని తెలిస్తే మనసు కనిపిస్తే ఆ మనసులో పెట్టి అక్కడే పట్టా రాసేసేసి అదే తీసుకోరా పోరా అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఇళ్ళ స్థలం పట్టా కానీ పాస్బుక్లు కానీ చూసేది, రాసేసి ఇచ్చేసేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. 2013 నుంచి ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. పాస్బుక్ విషయంలో పాస్బుక్ అప్లై చేసిన తర్వాత ఏదైనా తేడా ఉన్నట్టయితే వెబ్లాండ్లోనే అసలు మీరు కట్టుకుంటానికి రావట్లేదు. ఇప్పుడైతే ప్రభుత్వం అని చెప్పేసి వెబ్లాండ్ రంగంలో ఎక్కడైనా మా పొరపాటు అయినా అవ్వచ్చు, మీ పొరపాటు అయినా అవ్వచ్చు, ప్రభుత్వం అని ఎక్కడైనా ఉంటే
ఈ రెవెన్యూ వ్యవస్థ బాగుంటేనే ఇక్కడ ప్రజాపాలన అయితేనేమి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు అయితేనేమి నడవగలుగుతాం. రెవెన్యూ వ్యవస్థ సరిగా లేకపోతే చుట్టుపడిపోతుంది. కాబట్టి మీరు ఈ యొక్క రాజ్యాంగానికి అయితేనేమి మన రాష్ట్ర మనుగడకి అయితేనేమి పట్టుకోవాలని నేను ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు మనుషులు నడవాలన్నా, రెవెన్యూ తీసుకురావాలన్నా, మనుషులు ఒక స్థాయిగా గుర్తింపు పొందాలన్నా ఈ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. అలాంటి వ్యవస్థలు మీరందరూ పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇప్పుడే చెప్పారు చాలా నిర్మాణం చెప్పారు, చాలా అంటే రేట్లు జరుగుతూ ఉంటుంది. అయినంత మాత్రం మనం అపార్థం చేసుకునేసేసి మనకు చేయలేదనే ఒక బాధతో మనం అనుకోడు. సరే, అయితే మాకు ఒక చిన్న విషయం మీరు చెప్పుకోవాలి. సభాముఖంగా మాకు ఎంఆర్ఓ చంద్రశేఖరరావు సార్ వచ్చేసి మాకు దాదాపు 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల కాలంలో మండలంలో అందరితో పరిచయాలు పెంచుకునేసి అన్నీ చేసేటప్పటికి దాదాపు ఒక 6-7 నెలల కాలం పూర్తయింది. తీరా పనిచేసే క్రమంలో ఆయన డబ్బా పెట్టేస్తారు. ఎందుకంటే ప్రజలందరినీ మంచిగా చేర్చుకునేసి ప్రజలతో పనిచేసే క్రమంలో ఈరోజు వెళ్ళిపోతుంటారు. ఇది మాకు చాలా బాధాకరం అండి. ఎందుకు బాధాకరం అంటే ఎస్పెషల్లీ నా గురించి మా యొక్క పంచాయతీ గురించి చెప్తున్నాం. ఆయన వచ్చిన తర్వాత ఇటీవల మేము మా యొక్క గాంధీనగర్ ఏరియాలో దాదాపు 25-30 సంవత్సరాల సమస్య. ఒక బరియల్ గ్రౌండ్ మేము ఒక బాడీ చనిపోతే శవాలు తీసుకోవాలంటే రైలు పట్టాల అవతల నుంచి పోయేసేసి ఆ ట్రంచి రైల్వే గేట్ ట్రంచి సైదాపురం మండలం కేంద్రంలోని శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో గురువారం భక్తులు స్వామివారి పూజలు అందుకునేందుకు బారులు తీరారు. స్వామివారి పూజలతో పాటు పూజారి ఆశీర్వాదాలు పొందారు. భక్తులకు అన్నదానం ఉభయకర్తలుగా తిరుపతి శ్రీనివాసులు, బండి వెంకటేశ్వర్లు రెడ్డి, తిరుపతి సాయి పవన్ కుమార్లు వ్యవహరించారు. భక్తులు భారీ సంఖ్యలో అన్నదానం స్వీకరించారు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.